హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా దాదాపుగా 300 క్వశ్చన్స్ వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ ముందరికి వచ్చాను ఫ్రెండ్స్. 300 క్వశ్చన్స్. ప్రతి ఒక్కరు కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ మొబైల్ యాప్‌ని మొబైల్ యాప్‌ని హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో గ్రూప్ 2 యొక్క కోర్స్ కేవలం ₹500 అన్ని చాప్టర్‌లు, అన్ని కాన్సెప్ట్‌లు కవర్ చేయబడ్డాయి. చాలా సింప్లిసిటీగా చెప్పుంటాం. ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. దీనికి సంబంధించి ఏ రోజుటి ఆ రోజు మీరు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఆ విధంగా అందిస్తున్న ఏకైక సంస్థ మన హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ అండి. మీరందరూ కూడా గమనించాలి. బిట్స్ ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. కాబట్టి మన హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఉన్న కోర్స్‌ని పర్చేజ్ చేసుకొని ₹500 కేవలం. కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. రైట్. ఫస్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. బాబర్ మొఘల్ చిత్రలేఖనాన్ని ప్రారంభించాడు. సో ఇది తప్పు. ఎందుకు తప్పు అని చెప్తున్నాము అంటే, మనకి మొఘల్స్ కాలంలో లేఖానికి తీసుకొనొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే, చిత్రలేఖనం యొక్క వ్యక్తిగా ఎవరిని పిలుస్తామంటే, జహంగీర్ గారిని పిలవడం జరుగుతుంది. జహంగీర్‌ని పిలవడం జరుగుతుంది. రైట్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. 1527 మార్చ్ 17వ తేదీన కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్‌ని ఓడించాడు. యెస్. ఇక్కడ జిహాద్ అని ప్రకటించి, జిహాద్ అని ప్రకటించి ఈ యొక్క రాణా సంగ్రామ్ సింగ్‌ని దగ్గర ఉన్న ముస్లిం సైన్యం మొత్తం కూడా యువతలకొచ్చేలాగా చేసుకోవడం జరుగుతుంది. ఇతను అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 1529లో గోగ్రా యుద్ధంలో ఆఫ్ఘాన్‌ను ఓడించాడు. యెస్. గోగ్రా యుద్ధం ఎవరయ్యా అంటే నస్రత్ షా. నస్రత్ షా. ఈ నస్రత్ షాతో ఈ యొక్క చేస్తాడు 1529 మే 6. ఇది కూడా రైటే. బాబర్ పానిపట్టు యుద్ధం చేశాడు. 1526 ఏప్రిల్ 21న పానిపట్టు యుద్ధం అనేది బాబర్ చేయడం జరిగింది. పానిపట్టు యుద్ధం ఏప్రిల్ 21న ఎవరితో? ఇబ్రహీం లోడి వర్సెస్ బాబర్ మధ్య. బాబర్. మిగతా అన్నీ కావాలి అంటే ఇంత మనకి క్లాసెస్ కావాలి అనుకుంటే నీట్‌గా, ఎక్సలెంట్‌గా మనం చెప్పినాం. హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ మొబైల్ యాప్‌లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి. రైట్. క్లియర్‌గా రైట్. మధ్య యుగంలో కాస్ బస్సులు అనగానేమి? చాలా చాలా ఇంపార్టెంట్. మధ్య యుగంలో కాస్ బస్సులు అనగానేమి? కాస్ బస్సులు అనగానేమి అంటే వ్యాపార కేంద్రాలుగా వెలిసిన చిన్న పట్టణాలని మనం కాస్ బస్‌గా పిలుస్తాము. కాస్ బస్సులు అనగానేమి? మధ్యయుగ కాలంలో కాస్ బస్సులు అనగానేమి అంటే వ్యాపార కేంద్రాలుగా వెలిచిన చిన్న చిన్న పట్టణాలను, చిన్న చిన్న పట్టణాలను వ్యాపార కేంద్రాలుగా వెలిసిన చిన్న చిన్న పట్టణాలని కాస్ బస్సుగా పిలవడం జరుగుతుంది. క్లియర్? చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ ఓరియంట్ మనం అందరం కూడా చూస్తున్నాం. రైటా? భూలోకంలో స్వర్గం అంటూ ఉన్ స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే అని ఎక్కడ రాయబడింది? భూలోకంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే అని ఎక్కడ రాయబడింది? అదే ఇది అని ఎక్కడ రాయబడింది? అంటే దివానీ కాస్ భవనము. ఈ దివానీ కాస్ భవనాన్ని కట్టించిన వాడు ఎవరయ్యా అంటే షాజహాన్. షాజహాన్. ఈ షాజహాన్ నిర్మించిన ఈ యొక్క భవనం దివానీ కాస్ భవనంగా చెప్తుంటాం. అదే ఈ భూలోకంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే అని చెప్పేసి ఎక్కడ ఉంది అంటే దివానీ కాసా. మన యొక్క బుక్‌లో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడుకునేటి మిత్రులారా. మీరందరూ కూడా లెసన్‌లు విని మన దగ్గర ఓన్ మెటీరియల్ మనం ఇచ్చిన యెస్. ధర్మత్ యుద్ధము ఈ క్రింది ఇద్దరి మధ్య జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ధర్మత్ యుద్ధం.
ఔరంగజేబ్ రాజ్యాన్ని రావడానికి ఔరంగజేబ్ రాజ్యానికి రావడానికి మొత్తము మనకి 4 యుద్ధాలు చేస్తాడు. ఇందులో ధర్మాత్ యుద్ధం, ఈ ధర్మాయత్ యుద్ధం అనేది షాజహాన్ మరియు దారాషికోవ్ వర్సెస్ ఔరంగజేబు 1658వ సంవత్సరంలో జరుగుతుంది ఈ యుద్ధం. రైట్. అదే విధంగా మరొక యుద్ధం కూడా జరుగుతుంది. ఆ యుద్ధం ఏమిటి అంటే మీ అందరు కూడా తెలియపరచుకోవాలి. సో ఏమిటి అంటే సైల్ కార్డ్, గుర్తుపెట్టుకోవాలి, సైల్ కార్డ్ యుద్ధం. ఈ సైల్ కార్డ్ యుద్ధం అనేది 1658లో జరుగుతుంది. ఈ యుద్ధంలోనే దారాషికోవ్ని గుర్తుపెట్టుకోవాలి, చంపేయడం జరుగుతుంది. దారాషికోవ్ని ఈ యుద్ధంలో పూర్తిగా దారాషికోవ్ వర్సెస్ ఔరంగజేబ్ సైల్ కార్డ్ యుద్ధం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత జరిగినది అది కూడా 1658లోనే క్వాజా యుద్ధం. ఈ క్వాజా యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఇది కూడా షా షుజా వర్సెస్ ఔరంగజేబు. షుజా వర్సెస్ ఔరంగజేబు మధ్య జరుగుతుంది 1659. రైట్. సో అదే విధంగా రూప్నగర్, ఈ రూప్నగర్ యుద్ధం అనేది జరుగుతుంది. ఇది మురీద్ వర్సెస్ ఔరంగజేబు 1661లో. ఇట్లా 4 యుద్ధాలు చేసి రాజ్యానికి వచ్చాడు. ధర్మత్ యుద్ధం అనేది దారాషికోవ్ వర్సెస్ ఔరంగజేబ్ 1658. ఆ తర్వాత సల్కాయిడ్ అనే ఈ యొక్క సల్కాయిడ్ అనే ఈ యొక్క యుద్ధం 1658. క్వాజా యుద్ధంలో షాషుజా వర్సెస్ ఔరంగజేబ్. రూప్నగర్ యుద్ధంలో 1661 ఏడో కూడా ఔరంగజేబ్ మురీద్. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. జగన్నాథ పండిత్ గారు ఏం రాశారు, జహంగీర్ గారు ఏం రాశారు, దారాషికోవ్ ఏం రాశారు. రైట్. సో బాబర్ గారు. రైట్. క్లియర్ గా జగన్నాథ పండితులు గారు ఏం రాశారు అంటే మీ అందరికి తెలుసు, రసగంగాధరము అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. రసగంగాధరము అనే దాన్ని రాసింది ఎవరయ్యా అంటే మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఈయనే అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా చెప్తున్న అంశాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలు, ఈజీగా మనం ఎగ్జామ్ లో ట్రాక్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో దారాషికోవ్ అంటే మనకి జగన్నాథ పండితులు గారు రసగంగాధరం, జహంగీర్ గారు తుజ్కీ జహంగీర్, దారాషికోవ్ ఉపనిషత్తులు అనేది రాయడం జరిగింది. ఎస్, ఉపనిషత్తులు దారాషికోవ్ మనకి రాయడం జరిగింది. అది కూడా ఏ భాషలో రాశాడు అంటే పర్షియన్ భాషలోకి అనువాదించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. బాబర్ గారు తుజ్కీ బాబర్ అంటే ఏకి 3 బికి 1 ఈ యొక్క ఉపనిషత్తులు అనువాదించడం, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. మొఘల్ చక్రవర్తి, అవధ్ నవాబు, ఆంగ్లేయుల మధ్య జరిగిన అలహాబాద్ సంధిలో ప్రధాన అంశాలు ఏమిటి? చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి. అలహాబాద్ సంధి ఈ మొఘల చక్రవర్తికి మరియు అవధ్ నవాబుకి మరియు ఆంగ్లేయులకి మధ్య జరగడం జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1765 సంవత్సరంలో జరుగుతుంది. ఈ 1765 సంవత్సరంలో బాక్సార్ యుద్ధం తర్వాత ఈ సంధి జరగడం జరిగింది. 1764 సంవత్సరంలో బాక్సార్ యుద్ధం జరుగుతుంది. ఆ బాక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి అనేది మనకి తెలుస్తుంది. ఈ అలహాబాద్ సంధి ఏం చెప్తుంది? కుదిరిన ప్రధాన అంశాలు ఏమిటి? అవధిలో ఆంగ్లేయులకు స్వేచ్ఛా వాణిజ్య సంస్థ ఇస్తారు. రైట్. అవధిలో ఆంగ్లేయుల సైన్యం ఉంచబడుతుంది. దీని ఖర్చు అవధ్ నవాబ్ భరించాలి. రైట్. మొఘల చక్రవర్తి కారా అలహాబాద్ ఇవ్వటం జరిగింది. కారా మరియు మొఘల చక్రవర్తి గారు కారా మరియు అలహాబాద్ ఇవ్వడం జరిగింది. రైట్. బెంగాల్, బీహార్, ఒడిషా దివానీ హక్కులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈ ఒప్పందం అలహాబాద్ సంధిలో జరిగినట్టువే. అవధిలో ఉండే ఆంగ్లేయులకు స్వేచ్ఛా వ్యాపారం ఇవ్వాలా అవధి యొక్క వ్యక్తి, అవధిలో ఈ యొక్క ఆంగ్లేయుల సైన్యం ఉంచబడేటట్లు దాని ఖర్చు అవధి నవాబు భరించాలా, కారా మరియు అలహాబాద్ని
సో మొఘల చక్రవర్తి అనే వ్యక్తి ఇవాళ బీహార్, బెంగాల్ ఈ ప్రాంతాలలో ఆంగ్లేయులకు దివాని ఎక్కాలి. రైట్, ఇవన్నీ కూడా రైట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఆ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్ళతో ఈ మొఘలాయులకి నవదాబాబుకి జరిగిన అంశం. రైట్, భారత్పై దండెటికు ఆహ్వానించిన వ్యక్తుల్లో ఒకరైన ఆలం ఖాన్ ఎవరు? దౌలత్ ఖాన్, ఆలం ఖాన్, దౌలత్ ఖాన్. సో గుర్తుపెట్టుకునేది, దౌలత్ ఖాన్, ఆలం ఖాన్ ఎవరు? భారత్పై దండ ఎత్తుటకు ఆహ్వానించిన వ్యక్తుల్లో ఒకరైన ఆలం ఖాన్. ఈ ఆలం ఖాన్ అనే వ్యక్తి ఎవరు? ఎవరో కాదు, ఇబ్రహం లోడి యొక్క సో పిన తండ్రినే ఆలం ఖాన్. ఎవరిని పిలుస్తారు ఇక్కడికి అంటే బాబర్ని ఇండియాకి పిలుస్తాడు. ఎందుకయ్యా అంటే, సో మీ అందరికి తెలుసు, ఇతని యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇతని పైన కక్షతో, అంటే రాణా సంగ్రామ్ సింగ్, ఈ రాణా సంగ్రామ్ సింగ్, సో రాణా సంగ్రామ్ సింగ్ తో పాటుకి ఈ సంగ్రామ్ సింగ్ తో పాటుకి ఆలం ఖాన్ మరియు దౌలత్ ఖాన్ లోడి, వీళ్ళు కూడా సో బాబర్ని రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. మొదటి పానిపట్టు యుద్ధం ఏంటి? రైట్, మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరుగుతుంది. కాబట్టి రైట్, మీ అందరికీ చెప్పడం చాలా ఇంపార్టెంట్. బాబర్ తన యొక్క జ్ఞాపకాలను టర్కీ భాషలో గ్రంథం చేశాడు. రైట్, మొఘల్ ఆస్థానంలో టర్కీ అనేది అధికార భాషగా ఉండేది. తప్పు. మొఘల్ ఆస్థానంలో ఏది అధికార భాష అనేది పర్టికులర్ గా చెప్పలేము. టర్కీ కాదు అధికార భాష. కాబట్టి ఏ మాత్రమే రైట్ గుర్తుపెట్టుకున్నాను. మొఘల్ ఆస్థానంలో టర్కీ అధికార భాష అంటున్నాడు. తప్పు ఫ్రెండ్స్. పర్షియన్ అనేది మొఘల్ ఆస్థానంలో అధికార భాష. పర్షియన్ అనేది మొఘల యొక్క ఆస్థానంలో మనకి అధికార భాష. ఫ్రెండ్స్, క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫతేపూర్ సిక్రీలో ఎవరెవరి నిర్మాణాలు ఉన్నాయి? ఫతేపూర్ సిక్రీలో హుమయూన్ సమాధి ఉండదు. హుమయూన్ సమాధి ఎక్కడ ఉంటది? న్యూఢిల్లీలో ఉంది. ఫతేపూర్ సిక్రీలో లేదు. ఫతేపూర్ సిక్రీ ఎందుకు కారణంగా మనకి 1572 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీని గుజరాత్ యుద్ధంపై గుజరాత్ పైన దాడి చేసి, సో మనకి గుజరాత్ పైకి దాడి చేసిన తర్వాత మూడవ ముజఫర్ అనే వ్యక్తి ఉంటాడు. అతన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఈ మూడవ ముజఫర్ షా అనే వ్యక్తి ఓడించిన తర్వాత ఇక్కడ ఫతేపూర్ సిక్రీని గుర్తుపెట్టుకోవాలి. సో మూడవ ముజఫర్ షా అక్బర్ ఓడించిన తర్వాత, అక్బర్ అనే వ్యక్తి ఓడించిన తర్వాత ఈ ఫతేపూర్ సిక్రీ నిర్మాణం చేపడతాడు. ఆ నిర్మాణంలో సో ఏమి ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. హుమయూన్ సమాధి ఉండదు. ఈడ ఉండదు. ఇవన్నీ కాదు. ఇప్పుడు చూస్తే సలీం సిస్తి సమాధి ఉంటుంది, బులంద్ దర్వాజా ఉంటుంది, మరియం భవనం ఉంటుంది, పాంచ్ మహల్ ఉంటుంది, రంగమహల్ ఉండదు, హుమయూన్ సమాధి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఫతేపూర్ సిక్రీ 1572 సంవత్సరంలో సో గుర్తుపెట్టుకోవాలి. షేక్ సలీం సిస్తి సమాధి, బులంద్ దర్వాజా మరియు మరియం భవనం మరియు పంచమహాల్ అనేది ఉంటుంది. క్లియర్ గా మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఇవి ఉంటాయి. ఫతేపూర్ సిక్రీలో ఎవరి యొక్క నిర్మాణాలు ఉంటాయంటే సలీం సిస్తి, బులంద్ దర్వాజా, మరియం భవనం, పాంచమహల్. చాలా సార్లు అడిగాడు ఆ క్వశ్చన్, మీరందరూ కూడా గమనించుకోగలరు. రైట్, బాబర్ భారతదేశంలోకి ప్రవేశించడం వలన దేనికి దారి తీసింది? బాబరు భారతదేశానికి రావడం వలన ఏం ఉంది? భారత ద్వీపకల్పంలో గన్ పౌడర్ ప్రవేశపెట్టడం జరిగింది.
కమాను మరియు బురుజు లాంటి వస్తు శిల్పకళను ప్రవేశపెట్టడం జరిగింది. తైమూరు రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. పై వాటిలో ఏవి సరికావు అంటున్నారు. సో భారత దీపకల్పంలో గన్ పౌడర్ ప్రవేశపెట్టడం రైటే. తైమూరు వంశాన్ని స్టార్ట్ చేయడం ఒకటే. ఈ యొక్క కమాను బురుజు అనేది ఢిల్లీ సుల్తాన్ కాలంలోని ప్రవేశపెడతాం మనం. కాబట్టి పైవేవి సరికావు అంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ అనేది సరికాదుగా మనం చెప్తున్నాము. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ అనేది సరికాదు. ఈ కమాను బురుజు అనేది ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచే రావడం జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, చాలా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఎగ్జామ్ పాయింట్ లో చాలా సరదాగా చేయగలుగుతారు. ఇబాద్ ఖానా, ఈ ఇబాద్ ఖానా అనేది మీ అందరికీ తెలుసు. ఇబాద్ ఖానా అనేది 1575వ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో ఈ ఇబాద్ ఖానాని నిర్మించడం జరిగింది. ఇందులో ఏ మతస్థులు పాల్గొంటారు అంటే గుర్తుపెట్టుకోవాలి. సో సియా, సున్నీ, సూఫీ అంటే ముస్లింలో ఉన్న సియా, సున్నీ, సూఫీ మరియు జైన మరియు హిందూ మరియు క్రిస్టియానీస్ అనే వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరయ్యా అంటే సో ఇస్లాంలో ఉన్న 3 రకాలు సూఫీ, సున్నీ, సియా, హిందూ, జైన, క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా ఇబాద్ ఖానా. ఇబాద్ ఖానా అంటే అర్థం ఏమిటి అంటే మత 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 ఈ యొక్క మత పెద్దలతో చర్చించుకునే ఒక ప్రార్థన. ప్రతి గురువారం రోజున, ప్రతి గురువారమున ఈ ఇబాద్ ఖానా సమావేశం అనేది జరుగుతుంది. ఇబాద్ ఖానా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1575వ సంవత్సరంలో ఇబాద్ ఖానాని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ చరిత్రలో అబ్దుల్ హమీద్ లహోరీ ఎవరు? రైట్, సో లహరి ఎవరు? సో అబ్దుల్ హమీద్ లహరి ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. షాజహాన్ కాలంలో సో ఇతను అధికార చరిత్రకారుడు. షాజహాన్ కాలంలో ఎవరయ్యా అంటే ఒక అధికారిక చరిత్రకారుడు ఈ అబ్దుల్ హమీద్ లహరి. అబ్దుల్ హమీద్ లహరి ఎవరయ్యా అంటే షాజహాన్ కాలంలో సో మనం ఒక అధికార చరిత్రకారుడుగా చెప్పడం జరుగుతుంటుంది. క్లియర్ గా డన్. కాన్హా యుద్ధము, ఈ కాన్వా యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అంటే సో మీ అందరికి చెప్పాలి. సో మీ అందరికి బాబర్ వర్సెస్ రాణా సంగ్రామ్ సింగ్ మధ్య ఎప్పుడు జరిగింది అంటే 1527వ సంవత్సరంలో సో జరిగింది. 1527వ సంవత్సరంలో జరగడం జరిగింది. సో ఈ యొక్క 1527వ సంవత్సరంలో మనకి కాన్వా యుద్ధం అనేది జరగడం జరిగింది. ఎప్పుడయ్యా అంటే మార్చి 17వ తేదీన ఈ కాన్వా యుద్ధం జరిగింది. ఈ కాన్వా యుద్ధం అప్పుడే సో గుర్తుపెట్టుకోవాలి. బాబర్ అనే వ్యక్తి సో మనకి ఫిరంగిలిని ఈ యొక్క మనకి సో బాబర్ అనే వ్యక్తి సో మన ముస్లిం సైన్యాన్ని సో ఇటు పక్కకి రావడానికి జిహాద్ అని ప్రకటించి ఇక్కడే ఘాజీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. పవిత్ర యుద్ధము అంటారు. ఘాజీ అనే బిరుదును కూడా పొందినాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించగలగాలి. ఆగ్రా, ఫతేపూర్ సిక్రీలు లండన్ కంటే పెద్దవిగా ఉన్నాయి. ఆగ్రాలు మరియు ఫతేపూర్ సిక్రీలు లండన్ కంటే పెద్దవిగా ఉన్నవి అని ఎవరు పేర్కొన్నారంటే రాల్ఫ్ ఫించ్ గారు పేర్కొనడం జరిగింది. రాల్ఫ్ ఫించ్ ఏమని పేర్కొన్నారయ్యా అంటే సో గుర్తుపెట్టుకోవాలి. రాల్ఫ్ ఫించ్ సో ఆగ్రా మరియు ఫతేపూర్ సిక్రీలు లండన్ కంటే పెద్దవిగా ఉన్నాయని పేర్కొన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, లండన్ కంటే ఏం పెద్దగా ఉన్నాయంటే ఈ లండన్ కంటే గుర్తుపెట్టుకోండి. ఆగ్రా ఒకటి, ఫతేపూర్ సిక్రీ ఒకటి, ఈ రెండు సో పెద్దవిగా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్ గా డన్. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది దేని యొక్క గోపురం ప్రపంచంలో ఒక పెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందింది? మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే ఎగ్జామ్ లో అడుగుతుంటాను. సో ఇక్కడ చూస్తే షేర్షా టూమ్ ససారం, సో అంటే షేర్షా యొక్క సమాధి ససారంలో ఉంది. జమ్మా మసీద్ ఢిల్లీలో ఉంది.
గియాజుద్దీన్ యొక్క తుగ్లక్ యొక్క సమాధి ఢిల్లీలో ఉంది. గోల్ గుబక్ బీజాపూర్, ఈ గోల్ గుబక్ యొక్క గుంబక్క సో బీజాపూర్ అనేది సో దాని యొక్క గోపురం అతి పెద్దదిగా ఉంటుంది. ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద గోపురం ప్రసిద్ధి చెందింది ఏమిటి అంటే, చాలా జాగ్రత్తగా గమనించుకోండి, గోల్ గుంబక్క బీజాపూర్ లో ఉండడం జరుగుతుంది. అదే మనకి చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్, నెక్స్ట్ అంశం మనం చూడబోతున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇక్తా ఎవరి కాలంలో ఉంది? ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఉంది. జాగీర్ ఎవరి కాలంలో ఉంది? మొఘలాయుల కాలంలో ఉంది. అమరాం గుర్తుపెట్టుకోండి, ఎవరి కాలంలో ఉంది? అమరాం అనేది విజయనగర కాలంలో. మౌకాసా అనే పద్ధతి ఎవరి కాలంలో ఉంది? మరాఠా. అంటే సైనికులకు సంబంధించిన అంశం ఇది. ఇక్తా వ్యవస్థ సైనికులకు సంబంధించి ఢిల్లీలో, జాగిరి వ్యవస్థ ఇది మొఘల్స్, అమరారాం అనేది విజయనగరం, మౌకాసా ఇది కొత్తది వచ్చింది. మౌకాసా అనేది ఏమిటి అంటే మరాఠుల కాలంలో ఉండే ఒక సైనిక పద్ధతిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా డన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఓరియంటెడ్ ముందు. రైట్, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, 1556 సంవత్సరంలో ఏం జరిగింది? 1600లో ఏం జరిగింది? 1680లో ఏం జరిగింది? 1739లో ఏం జరిగింది? చూస్తే 1656 సంవత్సరం నవంబర్ 5వ తేదీన రెండవ పానిపట్టు యుద్ధం అనేది జరుగుతుంది. రెండో పానిపట్టు యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది? హేము వర్సెస్ అక్బర్ కి మధ్య జరుగుతుంది. అక్బర్కి. ఇందులో ఎవరు గెలిచారయ్యా అంటే, సో అక్బర్ గెలుస్తాడు. సో కాబట్టి ఆ రోజునే సింహాసనం అధిష్ఠించడం జరిగింది. కాబట్టి సో ఏకి వచ్చేసి 5 అవుతుంది. నెక్స్ట్ వన్, 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మన యొక్క కంపెనీ రాణి అనుమతితో మన ఈస్ట్ ఇండియా కంపెనీకి రాణి అనుమతి రావడం జరిగింది. ఆ కాలంలో కూడా ఉండేది ఎవరయ్యా అంటే అక్బర్ గారు ఉంటారు ఈస్ట్ ఇండియా కాలం. రైట్, సో నెక్స్ట్ చెప్పాలి జాగ్రత్తగా. 1680లో ఏమైందయ్యా అంటే శివాజీ గారు చనిపోవడం జరుగుతుంది. 1739లో ఈ యొక్క తౌహ్లీలో నాదర్ షాని గుర్తుపెట్టుకోవాలి. దేహిలీలోని నాదర్ షా ఆక్రమించడం జరిగింది. దేహిలీని లేదా ఢిల్లీని సో దేహిలీలోనే కాదు, సో ఢిల్లీని నాదర్ షా ఆక్రమించడం జరిగింది. సో ఇక్కడ చాలా ఇయర్లు ఇంపార్టెంట్. 1556లో అక్బర్ సింహాసనం అధిష్ఠించాడు. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ, 1680లో శివాజీ చనిపోయాడు. 1739లో ఢిల్లీలో నాదిర్ షా ఆక్రమించాడు. సో అలీఘాట్ యుద్ధం, ఈ అలీఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1572 సంవత్సరంలో జరుగుతుంది. 1572 సంవత్సరం ఎప్పుడైతే గుజరాత్ ని ఆక్రమిస్తారో అప్పుడే అలీఘాట్ యుద్ధం కూడా జరుగుతుంది. దీన్నే ఏమంటారంటే పసుపు కొండల యుద్ధం అని కూడా పిలుస్తారు. పసుపు కొండల యుద్ధము అన్నా, హాల్దీఘాట్ యుద్ధం అన్నా ఒకటే. రాణా ప్రతాప్ సింగ్ వర్సెస్ సో అక్బర్ కి మధ్య జరుగుతుంది. రాజపుత్ర రాణా ప్రతాప్ సింగ్ వర్సెస్ అక్బర్ కి, ఈ అక్బర్ దీంట్లో గెలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మనకి అంశం అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోలేదు. హాల్దీఘాట్ యుద్ధం, పసుపు కొండల యుద్ధం అని కూడా పిలుస్తారు. పసుపు కొండల యుద్ధం అంటారు 1572 సంవత్సరంలో. క్లియర్ గా సో షేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానాన్ని ఏమంటారు అంటే, షేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానాన్ని గల్లా బక్షి అంటారు. గల్లా బక్షి అనగా సో షేర్షా కాలంలో
పంట ఆధారంగా పంటని బేట్ చేసుకుని శిశులు వసూలు చేయడము అని అర్థం వస్తుంది. దాన్నే గల్లా బక్షిగా పిలవడం జరుగుతుంటుంది. క్లియర్గా. నెక్స్ట్ వన్, భర్తతో సమానంగా రాజ అధికారముని అనుభవించిన యొక్క రాణి ఎవరు? సో ఈక్వల్ టు, సో గుర్తుపెట్టుకున్నాను. సో సర్వస్వం నా యొక్క భార్య అని చెప్పింది ఎవరంటే జహంగీర్. ఆ జహంగీర్ ఈ యొక్క మనకి భార్య పేరు నూర్జహాన్. 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 రైట్, చాలా జాగ్రత్తగా మనకి నూర్జహాన్ రైట్ ఆన్సర్. భూమిని ఉత్తమం, మధ్యమం, అధమం అని మూడు రకాలుగా వర్గీకరించింది ఎవరు? భూమిని ఉత్తమం అని, మాధ్యమం అని, అధమం అని మూడు రకాలుగా విభజించిన వారు ఎవరు అంటే షేర్షా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైట్, షేర్షా గారు సో మనకి విభజించడం జరిగింది. క్లియర్ గా. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైనప్పుడు, సో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 1600 సంవత్సరంలో. ఈ 1600 సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు ఇక్కడ మన ఇండియాలో రాజు ఎవరయ్యా అంటే అక్బర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్బర్ అనే వ్యక్తి సో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైనప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైనప్పుడు సో భారతదేశ పాలకుడు ఎవరయ్యా అంటే అక్బర్ గా చెప్పడం జరుగుతుంటుంది. కానీ సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క మనకి సో ఈస్ట్ ఇండియా కంపెనీ సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైనప్పుడు అక్బర్ ఉండగా సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి సో ఇండియాలో పర్మిషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే జహంగీర్ గా చెప్తుంటారు. షేర్షా కాలంలో మనకి గ్రామాలలో శాంతి పరిరక్షణ చేసే పోలీసు అధికారి ఎవరు? సో షేర్షా కాలంలో గ్రామాలలో శాంతి పరిరక్షణ చేసే పోలీస్ అధికారి సిక్దార్. గుర్తుపెట్టుకోండి, సిక్దార్. సిక్దార్ అంట, సిక్దార్. ఈ సిక్దార్ గా పిలవడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో. సో గుర్తుపెట్టుకోండి, షేర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాలలో శాంతి పరిరక్షణ చేసే పోలీస్ అధికారి సిక్దార్. రైట్, తాజ్ మహల్ కట్టడాన్ని పోలి ఉంది. తాజ్ మహల్ అనేది ఏ దాని యొక్క మాతృశిలిక అంటే హుమయూన్ సమాధి. ఏ దాని యొక్క మాతృశిలిక అంటే ఏ దాన్ని చూసి అంటే హుమయూన్. కానీ తాజ్ మహల్ కట్టడాన్ని పోలి ఉండేది బీబీకా మకాబరా. మగాబరా, బీబీకా మగాబరా అనేది తాజ్ మహల్ యొక్క కట్టడాన్ని పోలి ఉంది. సేమ్ బీబీకా సో మగాబరా. ఎస్, షేర్ ఖాన్ కు షేర్ ఖాన్ అనే బిరుదు, షేర్ షాకి షేర్ ఖాన్ అనే బిరుదు ఎవరిచ్చారు? బీహార్ పాలకుడు బహర్ ఖాన్ లోహిని. బహర్ ఖాన్ లోహిని ఎందుకు ఇస్తాడు? ఈయన వేటకు వెళ్ళింటే సో పులి ఇతనిపై అటాక్ చేస్తే ఆ పులిని సో అడ్డుకోవడం జరిగింది. అందుకే ఈ షేర్ షాకి షేర్ ఖాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సో బహర్ ఖాన్ లోహిని. రైట్, మొఘలు చక్రవర్తుల కాలంలో ఎవరు రాజుగానికి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ చుట్టూ మొఘలు చక్రవర్తి దీన్ పనహా అనే దాన్ని నిర్మించాడు. దీన్ పనహా అనేది నిర్మించాడు అంటే హుమయూన్. దీన్ పనహా అనేది ఎవరు నిర్మించారయ్యా అంటే హుమయూన్. గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
మొఘల కాలంలో ఇక్తా పేరును ఈ విధంగా మార్చారు. మొఘల కాలంలో ఇక్తా పేరుని ఏ విధంగా మార్చారంటే జాగీర్గా. జాగీర్ అనే దాన్ని రద్దు చేసి మన్సుబ్దారీ వ్యవస్థ అనేది తీసుకొని వచ్చాడు. మన్సుబ్దారీ వ్యవస్థ ఎవరు? అక్బర్ గారు. మన్సుబ్దారీ వ్యవస్థ, మన్సుబ్దారీ విధానాన్ని 1574 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. మన్సుబ్దారీ వ్యవస్థ. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎస్, మంగోలియా దేశం నుంచి ఈ మన్సుబ్దారీ వ్యవస్థ కావచ్చు, జాగీర్దారీ వ్యవస్థ కావచ్చు, మంగోలియా చెంగిజ్ ఖాన్ నుంచి తీసుకురావడం జరిగింది. క్లియర్ గా? డన్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మంచిగా మీరందరూ కూడా ఆన్సర్ చెప్తున్నారు. రైట్, ఇంకా మంచిగా చెప్పాలి. రైట్ రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడే మనం మాట్లాడుతున్నాం. సో మిత్రులందరూ కూడా గమనించాలి. ఇవన్నీ అంశాలు మీకు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మనకి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతాయి. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్, ఈ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సు కేవలం 500 రూపీస్కి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 500 రూపాయలకు మాత్రమే అన్ని క్లాసెస్ మంచిగా, సో షార్ట్ కట్స్తో మరియు ట్రిక్స్తో సూపర్గా చెప్పడం జరిగింది. సో అందుకే మా అభ్యర్థులు కూడా ఇంత ఫాస్ట్గా ఆన్సర్లు చేస్తున్నారు. రైట్. సో కాబట్టి మీరందరూ కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ 500 రూపీస్ ఉంటుంది. అది పర్చేజ్ చేసుకోండి, ఎంతో ఉపయోగపడుతుంది. ఎస్, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటే దసాల్ పద్ధతి, ఈ దసాల్ పద్ధతిని ఎవరు ప్రారంభించారు? యాక్చువల్గా దసాల్ పద్ధతిని అక్బర్ కాలంలో, సో రాజా తోడర్మాల్ గారు 1582 సంవత్సరంలో ప్రారంభించారు. దసాల్ పద్ధతి అంటే ఏ దానికి సంబంధించిందంటే భూమికి సంబంధించిన, సో భూమి సర్వేకి సంబంధించిన పద్ధతి అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, భూమి సర్వేకి సంబంధించిన పద్ధతి. ఇదే సంవత్సరంలో 1582 సంవత్సరంలో దీనిహి ఇలాహి అనే ఒక మత ప్రచారాన్ని కూడా అక్బర్ కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్ గా మీరందరూ కూడా గమనించుకోవాలి మిత్రులందరూ కూడా. సో చాలా జాగ్రత్తగా నీట్ గా మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం మిత్రులందరూ కూడా. బాబర్ ముస్లింపై రద్దు చేసిన పన్ను ఏమిటి? ఎస్, బాబర్ గారు యాక్చువల్ గా అందరు జిజియా పన్ను అనుకుంటారు. ముస్లిం పైన ఉన్న, సో బాబర్ గారు రద్దు చేసిన పన్ను ఏమిటి అంటే, సో మనకి టాంగా అనే పన్నుని బాబర్ గారు ముస్లిం పైన ఇంతకు ముందు టాంగా అనే పన్ను ఉంటుంది. ఆ టాంగా పన్నుని రద్దు చేయడం జరిగింది బాబర్ గారు. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ మనం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈజీ వే. సో గుర్తుపెట్టుకోవాలి, ఫరీద్ అంటే ఎవరి యొక్క అసలు పేరు అంటే షేర్ ఖాన్ యొక్క అసలు పేరు. రైట్, ఎస్, షేర్ ఖాన్ యొక్క అసలు పేరు ఏమిటి అంటే సో ఫరీద్. ఈ ఫరీద్ని షేర్ షా అని పిలిచింది ఎవరయ్యా అంటే మీ అందరికి తెలుసు. సో ఎవరయ్యా? బహర్ఖాన్ లోడి. ఎవరైనా బీహార్కి సంబంధించిన రాజు అనమాట, బీహార్ యొక్క రాజు. సో ఆయన బహర్ఖాన్ లోడి షేర్ షా. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, ఔరంగజేబ్ గోల్కొండని ఎప్పుడు జయించాడు? ఔరంగజేబ్ అనే వ్యక్తి గోల్కొండని ఎప్పుడు జయించాడు? ఔరంగజేబ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సో ఔరంగజేబ్ అనే వ్యక్తి గోల్కొండని ఎప్పుడు జయించాడు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఔరంగజేబ్ అనే వ్యక్తి రెండు ప్రాంతాలు, మన సౌత్ ఇండియాలో రెండు ప్రాంతాలను జయిస్తాడు. ఒకటి బీజాపూర్. ఈ బీజాపూర్ అనే ప్రాంతాన్ని 1686లో జయిస్తాడు. రైట్, గోల్కొండ అనే ప్రాంతాన్ని, సో బీజాపూర్ అనే దాన్ని 1686లో జయిస్తాడు. బీజాపూర్ అనే దాన్ని 1686లో, గోల్కొండ అనే దాన్ని 1687లో జయిస్తాడు. మన సౌత్ సైడ్ సో ఔరంగజేబ్ అనే వ్యక్తి గోల్కొండని 1687లో, సో బీజాపూర్ని 1686లో జయించడం జరుగుతుంది. హుమయూన్ నామా రచయిత్రి బాబర్ కూతురు కూడా, ఆమె పేరు ఏం పేరు? బాబర్కి కూతురు, హుమయూన్కి చెల్లెలు. ఆమె పేరు గుల్బదన్ బేగం. రైట్, గుల్బదన్ బేగం. హుమయూన్ నామా. సో ఇది
రాయడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా? మన్సుబ్దారీ విధానము భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు. మన్సుబ్దారీ వ్యవస్థని 1574 సంవత్సరంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే అక్బర్ గా చెప్పడం జరుగుతుంది మన్సుబ్దారీ వ్యవస్థని. రైట్, క్లియర్ గా? నెక్స్ట్ క్వశ్చన్, ఆయని అక్బర్. ఈ ఆయని అక్బర్ అనే దానిని మూడు స్టేజ్ల్లో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, మొత్తం 3 స్టేజ్ల్లో అబుల్ ఫైజల్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఆయని అక్బర్ అనే గ్రంథాన్ని అబుల్ ఫైజల్ గారు 3 స్టేజ్ల్లో రాయడం జరిగింది. ఔరంగజేబ్ మరణానంతరం జిజియా పన్నును రద్దు చేశారు. ఎస్, జిజియా పన్ను గురించి కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈజీగా మనం మాట్లాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిజియా పన్ను, ఎస్, జిజియా పన్నుని మొదటిసారిగా విధించింది ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిసారిగా కాసిం 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 ఫస్ట్ సారి జిజియా పన్నును విధించింది కాసిం. రద్దు చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. మళ్ళీ పెట్టింది ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా, అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేశారు. మళ్ళీ రద్దు చేసింది అక్బర్. అక్బర్ మళ్ళీ ప్రవేశపెట్టింది ఔరంగజేబు. చివరికి 1713లో రద్దు అయిపోయింది. అంటే చాలా జాగ్రత్తగా కాసిం, సో ఖిల్జీ, ఫిరోజ్ షా, అక్బర్, లాస్ట్ గా ఔరంగజేబు. ఎవరైతే ఆతో వస్తారో వాళ్ళు రద్దు చేశారు, మిగతా వాళ్ళంతా సో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చివరికి ఎప్పుడు జిజియా పన్ను రద్దు అయిపోయింది అంటే 713వ సంవత్సరంలో రద్దు అయిపోయింది. మొఘల సామ్రాజ్యంలో స్వర్ణ యుగంగా సువర్ణ యుగంగా ఎవరిని పిలుస్తాడంటే షాజహాన్ యొక్క పరిపాలన. ఎందుకంటే ఆయన కాలంలోనే, సో గుర్తుపెట్టుకోవాలి, కుర్రం అన్న, సో షాజహాన్ అన్న ఒకటే. ఈ కుర్రం అన్న షాజహాన్ అన్న ఒకటే. ఎందుకంటే ఇతని యొక్క కట్టడాలు బాగా చేస్తాడు కాబట్టి. కట్టడాలు బాగా రైట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిరంగి దళంను ఉపయోగించింది ఎవరు? ఫిరంగి దళంని మనకి పానిపట్టు యుద్ధంలో బాబర్ గారు వినియోగించడం జరుగుతుంది. అక్బర్ పరిపాలన తొలి రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అక్బర్ యొక్క పరిపాలన తొలి రోజుల్లో జప్తి హసాలా అనగా హర్సాలా అనే భూమి శిస్తు విధానం అమల్లో ఉండేది. దీనికి ముఖ్యంగా బాధ్యుడు ఎవరు? జప్తి హసాలా. వెరీ ఇంపార్టెంట్. జప్తి హసాలా లేదా హర్ అసాలా రాజా తోడర్మాల్. అక్బర్ యొక్క తొలి రోజుల్లో రాజా తోడర్మాల్ అనే వ్యక్తి ఏ భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు? జప్తి అసాలా లేదా హరసాలా. మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతాడు. అక్బర్ పరిపాలన తొలి రోజుల్లో సో ఈ యొక్క మనకి రాజా తోడర్మాల్ ఎటువంటి భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే సో జప్తి అసాలా. మొఘల కాలంలో ముస్లిం మౌలీలకు సో మొఘల కాలము ముస్లిం మౌలీలకు పండితులకు పాఠశాలకు ఇవ్వబడిన ఏమి అనేవారు? సో మొఘల కాలంలో ముస్లిం మౌలీలకు పండితులకు పాఠశాలకు ఇవ్వబడిన ఏమి అనేవారు? సయూర్గర్ అనేవారు. సయూర్గర్ అని పిలిచేవారు. సయూర్గర్ చాలా ఇంపార్టెంట్. మొఘలుల కాలంలో ముస్లిం మౌలివీలకు పండితులకు పాఠశాలకు ఇవ్వబడిన ఏమి అనేవారు? సయూర్గర్ అనేవారు. క్లియర్గా సయూర్గర్ అనేవారు. రైట్, చాలా ఇంపార్టెంట్. నూర్దన్, బైజు బవారా, రామదాస్ ఎవరి కాలంలో ప్రఖ్యాత గాయకులు? నూర్దన్ అనేవాళ్ళు
బైజు బవారా, రామ్దాస్ అనేవారు. సో నూర్దాన్ మరియు బైజు బవారా, రామ్దాస్ అనేవారు అక్బర్ కాలంలో ప్రత్యేక గాయకులుగా ఉన్నారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ చిన్ననాటి పేరు జహీరుద్దీన్ మహమ్మద్. బాబర్ యొక్క చిన్ననాటి పేరుని ఏమని పిలుస్తారంటే, అంటే వాటి కిడ్నీ ఏమని పిలుస్తారంటే జహీరుద్దీన్ మహమ్మద్ అని పిలుస్తారు. ఫతేపూర్ సిక్రీ అనే కొత్త నగరానికి ఎవరి గౌరవార్థం అక్బర్ అనే వ్యక్తి పుణ్యది వేశాడు? 1572 సంవత్సరంలో గుజరాత్ యుద్ధానికి కారణంగా గెలిచిన కారణంగా ఎవరి యొక్క గుర్తుపెట్టుకోవాలి? తన కుమారుడు యొక్క కొత్త నగరానికి ఎవరు కారణం అంటే తన కుమారుడు పుట్టాడని, ఎవరు సలీం పుట్టాడని. సలీం అనగా సో మీ అందరికీ తెలుసు జహంగీర్ పుట్టాడని. సో గుర్తుపెట్టుకోవాలి, జహంగీర్ పుట్టాడని తనకు జ్ఞాపకార్థంగా ఈ కొత్త నగరాన్ని నిర్మించడం జరిగింది అని చెప్పేసి మాట. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ వన్. షేర్షా భూమి శిస్తు ఎంత? షేర్షా ఎస్, షేర్షా యొక్క భూమి శిస్తు 1/3. 1/3 అనేది షేర్షా యొక్క భూమి శిస్తు. ఉత్తమం అని, మధ్యమము అని, సో అదే విధంగా చివరిగా ఉత్తమము, మధ్యమము, అధమము అని 3 రకాలుగా భూమి యొక్క విధానాలు ప్రవేశపెట్టారు. సో గల్లా బక్స్ అనే దాన్ని ఒక సో పన్ను విధానం కూడా మనకి ప్రవేశపెట్టాడు షేర్షా గారు. రైట్. నాదిర్ షా ఢిల్లీని 1739 సంవత్సరంలో దోచుకున్నాడు. అప్పుడు పాలకుడు మొఘల్ రాజు ఎవరు? నాదిర్ షా అనే వ్యక్తి. సో కోహినూర్ ఉజ్జరం, ఈ కోహినూర్ ఉజ్జరంలో భాగంగా సో ఈ నాదిర్ షా అనే వ్యక్తి 1739 సంవత్సరంలో ఢిల్లీని దోచుకున్నాడు. ఢిల్లీని దోచుకున్నాడు. అప్పుడు సో ఈ యొక్క మనకి రాజు ఎవరు అంటే మహమ్మద్ షా. చాలా చాలా ఇంపార్టెంట్. నాదిర్ షా భారతదేశం పైకి మొఘల చక్రవర్తి అంటే మహమ్మద్ షా ఉన్నప్పుడు రావడం జరిగింది. 1739లో నాదిర్ షా అటాకింగ్ అనేది జరుగుతుంది. మనం అందరం కూడా ఇప్పుడు దాకా కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో చూడడం జరిగింది. ఎస్. క్రింది వాణిలో ఏ సంగ్రామం భారతదేశంలో మొఘల సామ్రాజ్యం స్థాపించిన తర్వాత వ్యాప్తికి ఆరంభమైంది? మొదటి పానిపట్టు యుద్ధం. సో 1526 ఏప్రిల్ 21వ తేదీన మనకి రావడం జరుగుతుంది. ఏప్రిల్ 21న స్టార్ట్ కావడం జరిగింది. రెండో పానిపట్టు యుద్ధం 1556 నవంబర్ 5వ తేదీన స్టార్ట్ అవుతుంది. హేము వర్సెస్ అక్బర్. ఖాన్వా యుద్ధం సో 1527వ సంవత్సరంలో రాణా యొక్క సంగ్రామ్ సింగ్ వర్సెస్ బాబర్. కనోజ్ యుద్ధం మీ అందరికీ తెలుసు 1540వ సంవత్సరంలో, లేదా దీన్ని బిల్గ్రామ్ యుద్ధం అంటారు. షేర్షా వర్సెస్ హుమయూన్ మధ్య జరుగుతుంది. షేర్షా వర్సెస్ హుమయూన్ మధ్య జరుగుతుంది. షాజహాన్ కాందహార్ ప్రాంతాన్ని ఎవరి పరం చేశాడు? కాందహార్ ప్రాంతాన్ని జయించకుండా పోయింది 1622లో. సో ఈ యొక్క మొఘలు చక్రవర్తిలో ఏ ప్రాంతం జయించలేకపోయారంటే కాందహార్. ఎవరయ్యా ఆయన అంటే జహంగీర్. ఆ జహంగీర్ జయించలేనటువంటి దానిని షాజహాన్ అనే వ్యక్తి ఆక్రమించాడు. ఆక్రమించి ఎవరికి ఇచ్చారంటే షా అబ్బాస్కి ఇచ్చాడు. షా అబ్బాస్కి ఇవ్వడం జరిగింది. జహంగీర్ తన రాజ ఆశ్రయాన్ని సందర్శించిన సో ఆంగ్లేయుడు ఎవరయ్యా అంటే సర్ థామస్ రో. మొఘలు కాందహారాన్ని ఎప్పుడు కోల్పోయారు? ఇప్పుడు చెప్పుకున్నాం. జహంగీర్ కాలంలో 1622లో కోల్పోవడం జరిగింది. 1622వ సంవత్సరంలో. రైట్. చివరి మొఘల చక్రవర్తి బహదూర్ షా, లేదా బహదూర్ షా జాఫర్, లేదా బహదూర్ షా 2. మొఘల్ చక్రవర్తి పేరు బహదూర్ షా జాఫర్. చాలా ఇంపార్టెంట్. లేదా
బహదూర్ షా 2 అంటారు. బహదూర్ షా 2 అన్నా, బహదూర్ షా జాఫర్ అన్నా ఒకటే. సో ఏ యొక్క జైల్లో ఉండి మరణించాడు? 1862వ సంవత్సరంలో ఏ జైల్లో మరణించాడంటే రంగూన్ జైల్లో. శేర్షా సమాధి ఎక్కడుంది? శేర్షా సమాధి ఎక్కడుంది అంటే ససారం. ఆగ్రాలో ఎవరి సమాధి ఉంది? సో షాజహాన్ యొక్క సమాధి ఆగ్రాలో ఉంది. శేషా యొక్క సమాధి ససారం. ఈ ఆ యొక్క ససారం చుట్టూ ఒక కొలను కూడా ఉంటుంది. కొలను కూడా, రైట్? క్లియర్ ఫ్రెండ్స్? బీహార్లో. భారతదేశాన్ని పాలించిన మొఘలులు వాస్తవంగా దాకా కొనసాగింది, రైట్? సో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క భారతదేశాన్ని పాలించిన మొఘలులు వాస్తవంగా డాష్ దాకా కొనసాగింది, గుర్తుపెట్టుకోండి. మొఘలులు సో ఎంతవరకు కొనసాగింది? మంగోలుతో కూడా మనకి మంగోలు దాకా సో కొనసాగింది. అంటే వాళ్ళు ఎంతవరకు వెళ్ళింది వాళ్ళది పరిపాలన అంటే మంగోల్ దేశం వరకు వెళ్ళింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా, రైట్? ఇంతటితో మనం 50 క్వశ్చన్స్ చూసాం. మళ్ళీ కంటిన్యూగా ఇలాగే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీరందరికీ చెప్పబోయేది ఏమిటంటే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో శుభ్రంగా చాలా నీట్గా క్లాసెస్ చెప్పున్నాం. అవి తీసుకొని మెటీరియల్ కావాలంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 630-38-6344 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ అందరికి కూడా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ క్లాసెస్ సంబంధించి, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జాగ్రత్తగా. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 51 క్వశ్చన్ అంటే ఇక్కడ 1 అంటుంది. మనం 50 క్వశ్చన్లు చేసుకున్నాం. తర్వాత ఈ క్వశ్చన్ చేస్తుంది. ఈ క్రింది వాణిలో మొఘల్ కాలం నాటి భూమి శిస్తు విధానంలో దీన్ని రాజా తోడర్మల్ గారు ప్రవేశపెట్టారు, రైట్? సో యాక్చువల్గా ఇతను ప్రవేశపెట్టింది దసాల్ పద్ధతి. దసాల్ పద్ధతి అనే దాన్ని ఇతను ప్రవేశపెట్టారు. ఈ దసాల్ పద్ధతిని 1582లో ప్రవేశపెట్టారు. ఈ దసాల్ పద్ధతి అయితే దీనినే మనం ఏమంటామంటే జప్తి అని కూడా పిలుస్తారు. జప్తి అని కూడా పిలుస్తారు, రైట్? క్లియర్గా బ్యాంక్ క్లియర్ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. ఎగ్జాంపుల్ ఫతేపూర్ సిక్రీ అక్బర్ రాజధానిగా ఏ సంవత్సరం దాకా కొనసాగింది? అక్బర్ యొక్క రాజధాని ఫతేపూర్ సిక్రీ ఏ సంవత్సరం వరకు కొనసాగింది అనే క్వశ్చన్ని మనం అడుగుతున్నారు మిత్రులారా. చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఎగ్జామ్ వరింటున్నందు. సో ఏమిటి ఎప్పుడు వరకు? ఫతేపూర్ సిక్రీని నిర్మించింది 1572లో. గుజరాత్ గుజరాత్కి యుద్ధం కారణంగా సో దీంతో గుజరాత్ పై యుద్ధం జయించాడు కాబట్టి ఎవరి యొక్క జ్ఞాపకార్థము అంటే వాళ్ళ యొక్క సలీం, వాళ్ళ కుమారుడి యొక్క జ్ఞాపకార్థం. వాళ్ళ కుమారుడు పుట్టాడు కాబట్టి అందుకు. అది ఎప్పుడు దాకా అక్బర్కి రాజధానిగా కొనసాగింది అంటే 1585 వరకు కొనసాగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. క్లియర్గా దాని నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ ఎవరి స్మారకార్థం బులంద్ దర్వాజాని ఏర్పాటు చేశాడు, రైట్? ఎవరి యొక్క స్మారకార్థము మన యొక్క బులంద్ దర్వాజాని కట్టించడం జరిగింది. బులంద్ దర్వాజా ఇది కూడా గుజరాత్ కి గుర్తుపెట్టుకున్నలే. గుజరాత్ పై విజయం సాధించినందుకు గాను ఈ బులంద్ దర్వాజాని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఔరంగజేబు నియమించిన చాలా ఇంపార్టెంట్. ఔరంగజేబు నియమించిన ముహాతాసిబ్ అనే అధికారులు ఎవరు? ఇస్లాంలో నైతిక సూత్రాలను బోధించేవారు. ఇస్లాం మతంలో నైతిక సూత్రాలను బోధించేవారని ముహాతాసిబ్ అనేవారు. ఔరంగజేబు ఈ ముహాతాసిబ్ అనే అధికారిని అంటే ఎవరయ్యా అంటే ఇస్లాంలో నైతిక సూత్రాలను తెలిపేవారు. వాళ్ళనే ముహాతాసిబ్ అని పిలుస్తారు. ముహాతాసిబ్ అంటే ఇస్లాంలో నైతిక సూత్రాలను బోధించేవారని మనం ఆ విధంగా పిలవడం జరుగుతుంది. ఎస్. తాన్సే యొక్క అసలు పేరు ఏం పేరు? తాన్సే యొక్క అసలు పేరు
రామాతాన్ పాండే. రామాతాన్ పాండే అనేది తాన్సే యొక్క అసలు పేరుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్ గా. ఈ క్రింది వానిలో నిరక్షరాస్యులు ఎవరు? సో అంటే చదువుకోకుండా ఉండేవారు ఎవరు? యాక్చువల్ గా సో ఫస్ట్ వన్ బాబర్. బాబర్ తర్వాత హుమయూన్. హుమయూన్. సో బాబర్, హుమయూన్, అక్బర్. అక్బర్ యొక్క కొడుకు జహంగీర్. జహంగీర్ కొడుకు షాజహాన్. షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. ఈ విధంగా ఈ యొక్క తొలి మొఘలులు ఈ విధంగా ఉంటారు. అందులో చదువుకోకుండా ఉండేది అక్బర్ గారు. రైట్, నెక్స్ట్ వన్. ఎవరి కాలంలో ఈ చిత్రకళ అనేది బాగా డెవలప్ అయింది, ఉన్నత స్థాయికి వెళ్ళింది అంటే చిత్రకళ అయితే జహంగీర్ గారు. మత విధానము, సైనిక విధానం అయితే అక్బర్ కాలంలో. షాజహాన్ కాలంలో కట్టడాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. శివాజీని ఓడించిన ఔరంగజేబ్ మన్సుబ్దారి ఎవరు? రాజా జైసింగ్. రాజా జైసింగ్ అనే వ్యక్తి శివాజీని ఓడించడం జరుగుతుంది. రాజా జైసింగ్. ఈ రాజా జైసింగ్ శివాజీని ఓడించడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. పొగాకును నిషేధించిన మొఘలాయి చక్రవర్తి. పొగాకును నిషేధించిన మొఘలాయి చక్రవర్తి ఎవరంటే పొగాకు, మాంసము, మద్యాన్ని, మాంసాన్ని మరియు మద్యం. మద్యం అంటే సో మద్యం అంటే గుర్తుపెట్టుకోవాలి. మద్యం అంటే సారా, లిక్కర్ని సో నిషేధించిన వారు జహంగీర్. అలంగీర్ మరియు జిందాపీర్ అని ఎవరికి బిరుదులు కలవు? అలంగీర్ మరియు జిందాపీర్ అని ఎవరికి బిరుదు కలవు అంటే సో యొక్క ఔరంగజేబుకి. కుర్రం అని ఎవరికి కలదు అంటే కుర్రం. కుర్రం ఎవరికి కలదు అంటే షాజహానికి కలదు. షాజహానికి కుర్రం అనే బిరుదు కలగా సో మనకి సో అలంగీర్ మరియు జిందాపీర్ అనేది ఔరంగజేబు కలదు. సలీం అనేది ఎవరికి కలదు అంటే ఇదో ఈ సలీం అంటే ఈ యొక్క మనకి సో జహంగీర్ కలదు. జహంగీర్కి. కుర్రం, అలంగీర్ మరియు జిందాపీర్ ఔరంగజేబు అనేది కలదు. బాగా అభివృద్ధి చెందిన చిత్రలేఖనం జహంగీర్ కాలంలో. సామర్కండ్ యుద్ధంలో ఈ సామర్కండ్ ఎస్ ఇదే సామర్కండ్ యుద్ధంలో సో ఔరంగజేబు ఎవరిని ఓడించి మొఘలాయి చక్రవర్తి అయ్యారు? గుర్తుపెట్టుకోండి. ఆ ధర్మాత్ యుద్ధం కూడా ఔరంగజేబుకి మరియు దారాసికోకి షాజహాన్ మధ్య జరుగుతుంది. ఇప్పుడు ఈ సామర్కండ్ యుద్ధంలో మన సామర్కండ్ యుద్ధంలో సో 1658లో మనము సర్కాయుడ్ అని చెప్పింటాం. అదే సో ఈ సామర్కండ్ యుద్ధం. ఈ సామర్కండ్ యుద్ధంలో సో ఔరంగజేబు 1658లో దారాసికోని ఓడించి రాజ్యానికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఏ యుద్ధంలో అంటే సామర్కండ్ యుద్ధంలో ఓడించిన తర్వాతనే సో ఇతన్ని ఉరి తీస్తారు దారాసికోని. ఆ తర్వాత వస్తాడు. సో తన ఆస్థానంలో నాయగంట, నాయ బంగారు గంట, నాయ బంగారు గంటని బంగారు గంట నాయ బంగారు గంటని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే జహంగీర్ గారే. జహంగీర్ గారు. రైట్, క్లియర్ గా. షాజహాన్ ఎప్పుడు మరణించాడు? అన్ని ఆర్లే. 1666. జహంగీర్ పై తిరుగుబాటు చేసి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 1626లో జహంగీర్ పై తిరుగుబాటు చేసి జహంగీర్ను బంధించి నా అతని జనరల్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. జహంగీర్ పై తిరుగుబాటు చేసి ఒక 100 రోజుల పాటు పరిపాలన జరుపుతాడు. ఆ శత దిన పాలన అంటారు. ఆయన పేరు మహాబత్ ఖాన్. 1626 సంవత్సరంలో మీ అందరికీ శతపథ దినానిగా మాట్లాడుకుంటాం. 100 రోజులు పరిపాలన జరిపింది. జహంగీర్ పై తిరుగుబాటు చేసి ఒక 1626లో 100 రోజులు సో ఆ యొక్క సేనాధిపతి పేరు ఏం పేరయ్యా అంటే సో గుర్తుపెట్టుకోవాలి. నూర్జహాన్. 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 రైట్. సో మహాబత్ ఖాన్. ఎస్, రైట్.
షాజహాన్కి కోహినూర్ వజ్రం ఇచ్చింది ఎవరు? షాజహాన్కు కోహినూర్ వజ్రం. కోహినూర్ వజ్రం ఎక్కడ దొరుకుతుంది? కృష్ణా డెల్టాలోనే. సో మనకి కొల్లూరు అనే ప్రాంతం దగ్గర మనకి ఈ యొక్క ఇస్తుంది. అయితే అప్పుడు గోల్కొండ యొక్క నవాబ్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్కి కోహినూర్ వజ్రం ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోవాలి, కోహినూర్ వజ్రం. సో అబ్దుల్లా కుతుబ్ షా. మొఘల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు? తాన్సేన్. తాన్సేన్ అక్బర్ కాలంలో అక్బర్ యొక్క ఆస్థానంలో తాన్సేన్. షాజహాన్ కోహినూర్ వజ్రం నెమలి సింహాసనం ఎక్కడ ఉంచాడు? దివానీ కాస్ లో ఉంచాడు. దివానీ కాస్ లో. ఎస్. తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ ని నిర్మించింది ఎవరు? తాజ్ మహల్ ని నిర్మించింది ఎవరు? తాజ్ మహల్ ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికి కూడా చెప్పగలగాలి. తాజ్ మహల్ ని ఎప్పుడు అంటే మీ అందరికి తాజ్ మహల్ ని పోలి ఉండేది ఏమిటో కూడా చెప్పడం జరిగింది మీకు. తాజ్ మహల్ ని సో ఎప్పటి నుంచి కట్టారయ్యా అంటే 1631 సంవత్సరం నుంచి 1653 సంవత్సరం వరకు దాదాపుగా 22 సంవత్సరాల పాటు కట్టడం జరిగింది. 1631 నుంచి 1653, 23 సంవత్సరాలు. ఉస్తాద్ గుర్తుపెట్టుకోవాలి, ఉస్తాద్ లహరి మరియు ఉస్తాద్ ఇషా అనే ఇద్దరు కూడా దీన్ని కట్టడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో కోహినూర్ వజ్రాన్ని ఎవరిచ్చారు? అబ్దుల్లా కుతుబ్ షా అనే వ్యక్తి ఇచ్చారు. ఎవరికి ఇచ్చాడు? షాజహాన్ కి. షాజహాన్ నుంచి 1739 సంవత్సరంలో నాదిర్ షా తీసుకుని వెళ్తాడు. నాదిర్ షా. రైట్. రైట్. ఎర్రకోటలో అతి ముఖ్యమైన కట్టడం ఏమిటి? ఎర్రకోటలో రంగ్ మహల్. ఎర్రకోటలో అత్యంత ముఖ్యమైన కట్టడం ఏమంటే రంగ్ మహల్. మన్సుబ్దారి విధానంలో జమాదాని అనే నెలసరి జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రారంభించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఈ యొక్క జాగీర్దారీ వ్యవస్థ ఉండేది. ఈ జాగీర్దారీ వ్యవస్థని తీసేసి అక్బర్ మన్సుబ్దారీ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ఆ మన్సుబ్దారీ వ్యవస్థలోకి జమాదాని అనే ఒక నెలవారీ జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రారంభించిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఈ జమాదాని అనే నెలవారీ జీతాలు ఇచ్చేది షాజహాన్ ప్రారంభించడం జరిగింది. హీర్ మహల్, మౌతి మహల్, దివానీ కాస్ మరియు రంగ్ మహల్ ఎక్కడున్నాయి? రంగ్ మహల్, హీరా మహాలు, మౌతి మహాలు, దివానీ కాస్ అనేది ఎక్కడ ఉన్నాయి? ఎర్రకోటలో ఉన్నాయి. షాజహాన్ కాలంలో కోల్పోయిన యొక్క ప్రాంతం ఏమిటి? షాజహాన్ కాలంలో కోల్పోయిన ప్రాంతం ఏమిటి అంటే కాందహార్ గా చెప్తున్నాం. ఈ కాందహార్ వీళ్ళ యొక్క ఎప్పటికి కూడా కోల్పోతూనే ఉంటారు. కాందహార్ 1622లో మనకి కోల్పోవడం జరిగింది కూడా. ఈ యొక్క మనకి కాందహార్ అనే ప్రాంతం అని మీ అందరికి కూడా చెప్తూ వస్తున్నాను. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఔరంగజేబు ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? ఆస్థాన చరిత్రకారుడి పేరు కాఫీ ఖాన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ని ఎప్పుడు నిర్మించారు? 1631 to 1653.
ఉపనిషత్తుని భగవద్గీతని పార్సీలోకి అనువాదించిన వారు ఎవరు అంటే సో ఇది మనకి పార్సీ భాష. ఈ పార్సీ భాష అనేది మొఘలాయుల యొక్క అధికార భాష. దాంట్లోకి అనువాదించిన వాడు ఈ ఉపనిషత్తులు భగవద్గీత అయితే సో మనకి దారా షుకోవో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మొఘలాయి సింహాసనం కోసం షాజహాన్ ఎవరితో వారసత్వ యుద్ధం చేశాడు? సో ఎవరితో వారసత్వ యుద్ధం చేశాడు? సహిరియార్. అంటే షాజహాన్ సో రాజ్యానికి రావడానికి ముందు ఎవరితో వారసత్వ యుద్ధం అనేది చేయడం జరిగిందంటే ఎవరితో వారసత్వ యుద్ధం చేశారంటే సహిరియార్. ఈ సహిరియార్ అనే ఆయనతో వారసత్వ యుద్ధం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. క్లియర్గా. దెన్ పంచతంత్రమును పార్సీలోకి అనువాదించింది ఎవరు? పంచతంత్రం అనే దాన్ని విష్ణు శర్మ. యాక్చువల్గా విష్ణు శర్మ అనే వ్యక్తి సంస్కృతంలో రాస్తాడు. ఈ విష్ణు శర్మ అనే వ్యక్తి సంస్కృతంలో రాస్తే పంచతంత్రాన్ని సో ఆయన రచిస్తే ఇప్పుడు పార్సీ యొక్క దాంట్లోకి అనువాదించింది ఎవరంటే అబుల్ ఫజల్ అనే వ్యక్తి పార్సీలంలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. క్లియర్గా. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. రైట్. ఎగ్జామ్లో షాజహాన్ భార్య అయిన ముంతాజ్ బేగము అసలు పేరు? షాజహాన్ యొక్క భార్య మీ అందరు తెలుసు 1631 సంవత్సరం నుంచి 1653 వరకు ఉస్తాద్ లహరి, ఉస్తాద్ ఈషా అనే ఇద్దరు కూడా దీన్ని తాజ్ మహల్ ని నిర్మించారు. ఆమె అసలు పేరు అంజుమాన్ బాను బేగం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. క్లియర్గా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. రైట్. అధర్వణ వేదాన్ని సో గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు పంచతంత్రం అబుల్ ఫైజల్ గారు సో భగవద్గీత మరియు మనకి ఉపనిషత్తుల్ని పార్సీలోకి అనువాదించిన దారా షుకోవో. అధర్వణ వేదాన్ని పారసీకంలోకి అనువాదించిన వారు ఎవరంటే అజ్జీ ఇబ్రహం అని చెప్పేసి మనకి అధర్వణ వేదాన్ని. రైట్. క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలిసిన ముఖ్యమైన సమాచారం మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ముంతాజ్ బేగంకు గల బిరుదు ఏమిటి? అర్జుమాద్ బాను బేగం. సో అంజుమహన్ బేగం అనేది ఆమె యొక్క అసలు పేరైతే అర్జుమద్ బాను బేగం అనేది ఆమె యొక్క సో మనకి బిరుదుగా చెప్పడం జరుగుతుంది. రైట్. క్లియర్గా. దాని ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. రామాయణాన్ని పారసీకంలోకి సో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఈ హజ్జీ ఇబ్రహీం ఏం రాశాడో చెప్పడం జరిగింది. సో ఏం రాశాడు? అధర్వణ వేదాన్ని రాయడం జరిగింది. సో పంచతంత్రాన్ని అబుల్ ఫైజల్ పంచతంత్రాన్ని సో పార్సీ మతంలోకి, బదౌని సో రామాయణాన్ని పార్సీలోకి అనువాదించడం జరిగింది. పార్సీ భాషలోకి అనువాదించింది రామాయణాన్ని ఎవరయ్యా అంటే బదౌని. తాజ్ మహల్ షాజహాన్ ఎవరి యొక్క జ్ఞాపకార్థం? ముంతాజ్ బేగం. రైట్. మహాభారతాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా రామాయణాన్ని చెప్పినాం. మళ్ళీ మహాభారతాన్ని బదౌని నాకిబ్ ఖాన్ వీళ్ళిద్దరు కలిసి బదౌని మరియు నాకిబ్ ఖాన్ ఇద్దరు కలిసి మహాభారతాన్ని పార్సీ యొక్క పార్సీ మతంలోకి అనువాదించారు. బదౌని మరియు మనకి నాకిబ్ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బదౌని. రామాయణాన్ని పార్సీలోకి అనువాదం చేసింది ఎవరు? రామాయణాన్ని పార్సీలోకి అనువాదం చేసింది ఎవరు? బదౌని. ఈ బదౌని అని చెప్పేసి మాట్లాడుతుంది రామాయణాన్ని. క్లియర్గా. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. రైట్. క్లియర్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ముఖ్యం. తాజ్ మహల్ షాజహాన్ ఎవరి యొక్క సారీ ఫ్రెండ్స్ ఎవరి యొక్క జ్ఞాపకార్థం కోసం
నిర్మించాడు అంటే ముంతాజ్ బేగం. సో మీ అందరికీ తెలుసు 1631 నుంచి 53వ సంవత్సరం వరకు 22 సంవత్సరాల పాటు ఈ తాజ్‌మహల్‌ని నిర్మించడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం. మహాభారతాన్ని పార్సీలోకి అనువాదించింది ఎవరు? బదౌని, నాకిబ్ ఖాన్. బదౌని మరియు నాకిబ్ ఖాన్ అనే వాళ్ళు మహాభారతాన్ని పార్శీకంలోకి మనకి అనువాదించడం జరిగింది. క్లియర్‌గా డన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించింది ఎవరు? షాజహాన్ గారు, రైట్. కట్టడాల యొక్క రూపశిల్పిగా ఇతన్ని పిలవడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. రాజా తోడర్మాల్ రూపొందించిన దసాల పద్ధతి ఈ క్రింది విధంగా ఉండేది. రాజా తోడర్మాల్ రూపొందించిన దసాల పద్ధతి ఏ విధంగా ఉండేది అంటే ఉత్పత్తి మరియు ధరల ఏ ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తును వసూలు చేయడము. గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల ఉత్పత్తి ధరల 10 సంవత్సరాలు ఒక ఉత్పత్తి ధరలు చూస్తారు, దాన్ని సగటు ఆధారంగా భూమి శిస్తుని మనకి నిర్ణయించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో, రైట్. క్లియర్ గా 1615లో జహంగీర్ యొక్క ఆస్థానాన్ని సందర్శించిన బ్రిటిష్ రాయబారి ఎవరు? 1615లో జహంగీర్ యొక్క ఆస్థానాన్ని సందర్శించిన బ్రిటిష్ రాయబారి ఎవరంటే సర్ థామస్ రో అనే వ్యక్తి బ్రిటిష్ యొక్క ఆస్థానాన్ని మనకి రావడం జరిగింది. అంటే జహంగీర్ ఆస్థానానికి బ్రిటిష్ వ్యక్తి రావడం జరిగింది, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. మొఘల యొక్క శిస్తు పాలనను గురించి జతపరచండి. గల్లా బక్షి అంటే రైతు మరియు ప్రభుత్వం పంటను పంచుకోవడము గల్లా బక్షి అంటారు. కకుంట్ అంటారు. కకుంట్ అంటే అంచెల ద్వారా భూమి శిస్తును వేయడము. నషాబ్ అనగా గత చెల్లింపు ఆధారంగా మనకి భూమి శిస్తును వేయడం. జప్తి అంటే భూమిని కొలిచే ఒక భూమి శిస్తు నిర్ణయము జప్తి. గల్లా బక్షి అంటే రైతు ప్రభుత్వం ఇద్దరు కలిసి పంటను పంచుకోవడం. కంకుంట్ అంటే అంచెల ద్వారా భూమి శిస్తు వేయడం. ఇక గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఈ ఏరియాని అడగడానికి ఉంటుంది. గల్లా బక్షి అంటే రాష్ట్ర ప్రభుత్వము మరియు రైతు మధ్య పంటను పంచుకోవడం. కంకుంట్ అంటే అర్థం ఏమిటి? అంచెల ద్వారా భూమి శిస్తుని నిర్ణయించడం, ఒక అంచెల ద్వారా. నషబ్ అనగా గత చెల్లింపు ఆధారంగా భూమి శిస్తుని నిర్ణయించడం. జప్తి అనగా భూమిని కొలిచి భూమి శిస్తుని నిర్ణయించడం జప్తి అంటారు. జహంగీర్ అసలు పేరు సలీం, ఖుర్రం, షాజహాన్ అనే ఖుర్రం, ఫరీద్, షేర్షా, జహీరుద్దీన్ మహమ్మద్, బాబా. ఫరీద్ అనగా షేర్షా, ఖుర్రం అనగా షాజహాన్, సలీం అనగా జహంగీర్. షేర్షా యొక్క ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షెర్వాని రచించిన షేర్షా యొక్క ఆస్థాన చరిత్రకారుడు ఎవరయ్యా అంటే అబ్బాస్ షెర్వాని. ఈ అబ్బాస్ షెర్వాని రచించిన గ్రంథం ఏమిటి? తజుకీ-ఈ షేర్షాహి. షేర్షా యొక్క ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షెర్వాని రచించిన గ్రంథం ఏమిటి అంటే తజుకీ-ఈ షేర్షాహి. మోస్ట్ ఇంపార్టెంట్. ఫతేపూర్ సిక్రీలో వాస్తు సిక్రీలో బౌద్ధ వాస్తు శిల్ప శైలి నిర్మించిన భవనం ఉంది. బౌద్ధం యొక్క మతం ఆధారంగా ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన భవనం పేరు ఏం పేరు? బౌద్ధ మతం యొక్క బౌద్ధాన్ని బేస్ చేసుకుని వాస్తు శిల్ప శైలిని నిర్మించారు. అది ఏమిటి అంటే పాంచ్ మహల్. ఈ పాంచ్ మహల్ అనేది మనకి ఈ బౌద్ధ మత యొక్క దాన్ని బట్టి నిర్ణయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. షేర్షా యొక్క రెవెన్యూ మంత్రి ఎవరు? షేర్షాకి
రెవెన్యూ మంత్రిగా ఎవరున్నారు? చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రాజా తోడరమల్ గారు ఉన్నారు. సలీం సిస్తి సమాధి ఎక్కడుంది? ఇబాద్ ఖానాలో ఉంది. ఇబాద్ ఖానాలో సలీం సిస్తి యొక్క సమాధి ఉంది. ఎందుకంటే సలీం సిస్తి యొక్క సమాధి, సో మరియం బేగం వీళ్ళందరికీ కూడా ఉన్నాయి, రైట్. కాబట్టి ఇబాద్ ఖానాలో సలీం సిస్తి యొక్క సమాధి ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం క్లియర్ గా. అక్బర్ యొక్క పరిపాలనా కాలం 1556 నుంచి 1556 నుంచి 1605 వరకు అక్బర్ యొక్క పరిపాలన కాలంగా మనం చెప్పడం జరుగుతుంది, రైట్. క్లియర్ గా గొప్పవాడు అందరి లేకల్లా, మొఘలాయి చక్రవర్తి లేకల్లా గొప్పవాడు కాబట్టి ఆయన పరిపాలన కాలం చెప్తున్నాం. అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరయ్యా అంటే సో బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరయ్యా అంటే బైరామ్ ఖాన్ గా చెప్పడం జరుగుతుంది. ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు? ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని నిర్మించింది అక్బర్ గారు. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆగ్రాకి దగ్గరలో ఉంటుంది ఫతేపూర్ సిక్రీ. అక్బర్ పెంపుడు తల్లి పేరు పేరు మహామంగ, మహాపంగ. అక్బర్ యొక్క పెంపుడు తల్లి పేరు ఏం పేరు అంటే సో మహామంగ, మహామంగగా చెప్పడం జరుగుతుంది. ఫతేపూర్ సిక్రీ చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరు? ఫతేపూర్ సిక్రీ కట్టడానికి ఎవరయ్యా? అక్బర్ గారు నిర్మించిన ఫతేపూర్ సిక్రీ కట్టడానికి ఎవరయ్యా ఆయన ఆర్కిటెక్చర్ అంటే సో తాజ్ మహల్ కట్టినట్లుగా సో ఈ ఫతేపూర్ సిక్రీ యొక్క చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరయ్యా అంటే బహువుద్దీన్. బహువుద్దీన్, బహువుద్దీన్ మోస్ట్ ఇంపార్టెంట్. బహువుద్దీన్ గా చెప్పడం జరుగుతుంది. ఈ బహువుద్దీన్ అనే వ్యక్తి ఫతేపూర్ సిక్రీ యొక్క ఆర్కిటెక్చర్ గా మనం నిర్మించడం జరుగుతుంది. 1556 సంవత్సరంలో రెండో పానిపట్ యుద్ధం 1556 నవంబర్ 5వ తేదీన సో మనకి రెండో పానిపట్ యుద్ధం అనేది జరుగుతుంది. ఎవరెవరికి మధ్య అంటే అక్బర్ వర్సెస్ హేముకు మధ్య జరుగుతుంది. అక్బర్ వర్సెస్ హేముకు మధ్య జరుగుతుంది. ఇందులో అక్బర్ గారు గెలిచడం జరుగుతుంది. అక్బర్ మహల్, జహంగీర్ మహల్, అమరసింహ ద్వారం ఏ కోటలో నిర్మాణాలుగా ఉన్నాయి? ఎక్కడున్నాయి? అక్బరి మహాలు, జహంగీర్ మహాలు, అమరకోశము అనేది ఈ అక్బరి మహాలు, జహంగీర్ మహాలు, అమరకోశం అనేది ఆగ్రా కోటలో ఉన్నాయి. ఆగ్రా కోటలో అక్బరి మహాలు మరియు జహంగీర్ మహాలు, అమరసింహ అనే ఎక్కడ ఉన్నాయి అంటే ఆగ్రా కోటలో ఉన్నాయి. ఆగ్రా కోటలో ఉన్నాయి. ఆగ్రా యొక్క కోటలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం చెప్పారు కూడా గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఇంతటితో మనం 100 క్వశ్చన్స్, అక్కడ 50, ఇక్కడ ఒక 50, మొత్తం 100 క్వశ్చన్స్ చూడడం జరిగింది. 100 క్వశ్చన్స్ దీనిపైన చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఇవన్నీ చూసుకుని హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్ అన్ని కూడా మీ అందరికి హిస్టరీలో బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. అవి ఎక్కడ ఉంటాయి అంటే మన యొక్క సో గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.